సార్ ఈ డీల్ వల్ల ఐటీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లబ్ధి పొందే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎక్కువ మనం ఐటీ ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాం అమెరికాకు. సో దీని మీద ఐటీ కంటే మనం వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే గనక ఐటీల్లో అంటే పర్టికులర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏఐ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉందండి. యాక్చువల్‌గా అమెరికాలో టాప్ 7 ఐటీ కంపెనీస్ ఏదైతే పామ్ స్టాక్స్ అంటామో అయి తప్ప వరల్డ్ వైడ్‌గా మీరు ఏ కంట్రీలో చూసుకున్నా సరే ఐటీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదండి. ఇప్పుడు ఎస్ఏపీ ఉందనుకోండి అంటే 4 ఇయర్స్ లోలో ఉంది. సర్వీస్ ఫోర్స్ 4 ఇయర్స్ లోలో ఉంది. సేల్స్ ఫోర్స్ స్టాక్స్ 5 ఇయర్స్ లోలో ఉంది. అంటే టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లిటరల్లీ 3 to 4 ఇయర్స్ లోలో ఉన్నాయి. అంటే వరల్డ్ వైడ్‌గా ఎక్సెప్ట్ అమెరికాలో ఉన్న టాప్ 5 తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అంత బాగా ఉండట్లేదు. దాని మీనింగ్ ఏందంటే ఐటీ టోటల్ ఆ సెక్టారే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అంటే 2-3 ఇయర్స్ తర్వాత కూడా మనకు క్లారిటీ రాదు ఎంత తట్టుకొని నిలబడుతుంది అనేది. ఎందుకంటే ఈరోజు కూడా అరాకిల్‌లో 30,000 ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు. 30,000 మెంబర్స్‌ని. అదే టైంలో వాళ్ళు 4 లక్షల కోట్లు అప్పు తీసుకొని బిజినెస్‌ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే అన్ని కంపెనీస్ టూ మచ్ అగ్రెసివ్‌గా ఎక్స్పాండ్ చేస్తున్నాయి. ఖర్చులు తగ్గించడం కోసమే ఎంప్లాయీస్‌ని తగ్గించుకుంటా పోతున్నారు. అందుకని వరల్డ్ వైడ్‌గా ఐటీ కంపెనీస్ బిహేవియర్ ఎలా ఉండబోతుందో, క్లయింట్స్ రిటెన్షన్ ఎలా ఉండబోతుందో మనకైతే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఆ ఒక్క ఇండస్ట్రీ మాత్రమే ఏఐ వల్ల టూ మచ్‌గా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి అండ్ ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే ఒకటి యూరోప్ తోటి మనకి టైప్స్ అయిపోయినాయి. వరల్డ్‌లోనే 4th బిగ్గెస్ట్ పాపులేషన్ 70 కోట్లు యూరోపియన్ యూనియన్ జనాభా మొత్తం. అమెరికాతో టైప్ ఈ రోజు నుంచి అయింది. అమెరికా జనాభా బాగుంటుంది. ఐటీ ఎప్పుడు కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటాయి వరల్డ్ వైడ్‌గా సర్వీస్ కాబట్టి. కాబట్టి ఐటీకి ఎప్పుడు వరల్డ్ ఎకానమీ బాగుందంటే అది హెల్తీగా ఉన్నట్టే. అది బాగుంటుంది కూడా. అయితే స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ సంబంధించి మాత్రం మనం 1 or 2 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే క్లయింట్స్ అన్ని చోట్ల కూడా వాళ్ళే ఏఐ డెవలప్ చేసుకుంటున్నారు. ఇంటర్నల్‌గా డెవలప్మెంట్ అంతా చేస్తుంది. అవుట్‌సోర్సింగ్ తగ్గించారు. వాళ్ళే ఇండియాలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఓపెన్ చేసుకొని వాళ్ళే మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇండియాలో ఐటీ కంపెనీస్‌కి ఎక్కువ వర్క్ వచ్చిద్దని నేను అనుకోవట్లేదు. బట్ వరల్డ్ వైడ్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇండియాలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అంతే.